ఓకే. ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం ఫంక్షన్స్ అంటే మన ఓన్ సొంతగా మన బిజినెస్ కోసం మన ఫంక్షన్స్‌ని యూజ్ చేసుకోవడం జరిగింది. క్రియేట్ చేసి యూజ్ చేసుకోవడం జరిగింది. ఒక్కసారి వాటిని మన అప్లికేషన్‌కి ఏ విధంగా అంటే ట్రిగ్గర్స్‌లో గాని ఇలా వాటిలో మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం ఒకసారి. మనం వ్యూస్‌లో యాడ్ చేద్దాం. ఇలా ఇవన్నీ మన ఓన్ ఫంక్షన్స్ అనేవి. అది టోటల్ మన కి మనకి సపోర్ట్ చేస్తాయి. డేటాబేస్ మొత్తానికి సపోర్ట్ చేస్తే చూద్దాం. దానికంటే ముందు మనం నిన్న ఆహ్, హ్మ్, ఒక వీఎస్ కోడ్‌కి లింక్ చేసాం గదా! అది ఈ రోజన్నా కరెక్ట్‌గా పనిచేస్తదని చూద్దాం. మనకి నిన్న ప్రాబ్లమ్ వచ్చింది. ఈరోజు చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి డేటాబేస్ ఉంది గదా! ఈ డేటాబేస్‌లో దీనికి రిఫ్రెష్ కొడదాం ఒకసారి. కనెక్ట్ అవుతదేమో. సో, అడ్రెస్ టేబుల్‌ని ఓపెన్ చేస్తున్నాను. సేమ్ ఇష్యూ. కనెక్టర్ ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే చూడాలి ఒకసారి. యాహ్! టేబుల్‌లో డేటా లేకపోయేసరికి మనకి వెంటనే ఓపెన్ అయింది చూడండి. టేబుల్‌లో డేటా లేకపోయేసరికి ఈ వెంటనే ఓపెన్ అవుతున్నాయి ఇవి. ఓకే. డేటా రీడింగ్‌కి టైమ్ తీసుకుంటున్నాయి. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ బ్రాండ్స్‌లో తక్కువ ఉండొచ్చు డేటా. యాహ్! ఓపెన్ చేసింది కదా! ఇలా టేబుల్స్‌లో డేటాని మనకు ఓపెన్ చేస్తుంది. అడ్రెస్ టేబుల్ చూద్దాం. యాహ్! ఓకే. ఇప్పుడు ఓపెన్ అవుతుంది. మనం క్వెరీస్ రన్ చేసుకోవాలనుకుంటే మనకు దీనికి మైడీబీ అనేది బై డిఫాల్ట్ సెలెక్ట్ అయింది. ఇక్కడ చూడండి ఇట్లాగైనా చేసుకోవచ్చు మనం. నేనంటే మొన్న చేసింది మనం ఒకసారి రన్ చేద్దాం దీన్ని. రన్ ఎస్‌క్యూఎల్ క్వెరీ. సమ్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ ఎర్రర్ వస్తుంది. మనం మనము సెపరేట్‌గా ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని చేద్దాం. నేను మీకు చెప్పాను కదా! ఇలా చేయొచ్చని. నిన్న ఒక ఎస్‌క్యూఎల్ ఫైల్ మనం క్రియేట్ చేసినట్టున్నాం. లేదా డాక్స్‌లో చేసాం. డాక్స్‌లో. యెస్. టెస్ట్.ఎస్‌క్యూఎల్ ఫైల్. ఓకే. ఇక్కడ మనం రాద్దాం. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ అడ్రెస్. నేను క్వెరీ రాసాను. F9 కొట్టొచ్చు లేదా రన్ క్వెరీ. యాహ్! వచ్చింది చూడండి. ఓకే. అంటే నిన్న బిజీగా ఉండి అలా అప్పుడే దాన్ని యాడ్ చేసాం కదా! అందుకని ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ అయింది కదా! సో, మనకి ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయింది. ఎందుకంటే ఈ సిస్టమ్‌లో చాలా సర్వీసెస్‌లున్నాయి. అందుకే కొంచెం పెర్ఫార్మెన్స్ అనేది తక్కువుంటుంది. ఇలా. మనకి దీంట్లో అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి సెలెక్ట్ చేయడం కోసం. ఇలా రకరకాలుంటాయి ఫిల్టరింగ్ ఇవన్నీ ఇలా ఉంటాయి కానీ ఊరికే మనం చూడటానికే. ఓకే. ఇట్లా. ఎస్‌క్యూఎల్‌ని దీని నుంచి కూడా రన్ చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు మనకి కరెక్ట్‌గా వచ్చింది. మిగతాయి కూడా రన్ అవుతాయి ప్రాబ్లమ్ లేదు. వేర్ పిన్ ఈజ్ ఈక్వల్డ్ 5,30,000 5,30,000 వచ్చేసింది. ఇలా. అంటే ఇది ఇక్కడి నుంచి ఈ ఈ క్వెరీని కనెక్టర్ ద్వారా అంటే కనెక్టర్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో కనెక్టర్ ద్వారా మన ఈ సిస్టమ్‌లో ఉన్న డేటాబేస్‌కి వెళ్లి అంటే మైఎస్‌క్యూఎల్ డేటాబేస్‌కెళ్ళి ఆ క్వెరీని డేటాబేస్‌కి పంపించి, ఆ క్వెరీ డేటాబేస్ రన్ అయిన తర్వాత, ఆ డేటాబేస్ ఇచ్చిన డేటాని తీసుకొని, మళ్ళా ఇక్కడ మనకి డిస్‌ప్లే వస్తున్నాయన్నమాట. ఓకే. అది ప్రాసెస్ అలా జరుగుతుంది. ఆఫ్‌కోర్స్ వర్క్ బెంచ్ నుంచి కూడా అలానే జరుగుతది. కాకపోతే వర్క్ బెంచ్ అనేది దానికి సంబంధించిందే కాబట్టి కొంచెం పెర్ఫార్మన్స్ అనేది ఉంటది.
ఈ వేరే సాఫ్ట్‌వేర్స్ అయినా సరే, మనకి వేరే ప్రోగ్రామ్స్ జావా గావచ్చు, పైథాన్ గావచ్చు, మనకి ఏదైనా ఇలానే కనెక్షన్స్ క్రియేట్ చేసుకొని డేటాబేస్‌ని యాక్సెస్ చేస్తుంటారు. ఇక్కడ మనం టేబుల్స్ క్రియేట్ చేయొచ్చు, న్యూ డేటాబేస్ క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అప్లికేషన్ మనం అప్లికేషన్ ఎలా చేస్తామో ఇక్కడ అలానే చేసుకోవచ్చనమాట సేమ్. ఓకే. కాకపోతే ఏందంటే ఆహ్, ఇది ఎడిటర్ కాబట్టి ఇలా మనం డైరెక్ట్‌గా ఇలా మనకి అవకాశం కల్పించింది. వేరే పైథాన్ గాని, పీహెచ్‌పీ గాని, జావా గాని ఇవి ఎలా ఉంటదంటే ప్రతిదానికి వాటికి సంబంధించిన కమాండ్స్‌ని యూజ్ చేయాలి. ఆ ప్రోగ్రామింగ్ ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అనుకోండి. పైథాన్ డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి కనెక్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటాం. ఓకే. కనెక్ట్ అవుతాం. ఎవ్రి క్వెరీకి అట్లా కనెక్షన్ క్రియేట్ చేసుకోవాల్సిందే మనం. ఫస్ట్ కనెక్షన్ క్రియేట్ చేసుకొని తర్వాత కింద ఎస్‌క్యూఎల్ రన్ చేసుకుంటాం. ఆ ఎస్‌క్యూఎల్ రన్ చేయడానికి కూడా, ఆ ఎస్‌క్యూఎల్‌ని కాల్ చేయడానికి కూడా సెపరేట్ కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్ ద్వారా మనము ఎస్‌క్యూఎల్ కోడ్‌ని రాస్తాం. ఈ ఎస్‌క్యూఎల్ కోడ్ అయితే సేమ్. బట్ దాంట్లో ఇంకా అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉంటాయి. ఏంటంటే హ్మ్, మనకి హ్యాకర్స్ ఉంటారు కదా! హ్యాకర్స్ అంటే అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ అంటే ప్రోగ్రామింగ్ అవుట్‌పుట్ చేయడం కోసం లూప్స్, కండిషన్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనము మనకు కావాల్సిన డేటాని తీసుకోవచ్చనమాట. బిజినెస్ రన్ చేయొచ్చు. అంటే బిజినెస్ లాజిక్స్‌ని రన్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ తీసుకోవడమే కాకుండా అండ్ ఇంకా సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి. అంటే మన ఎస్‌క్యూఎల్ క్వెరీకి అడిషనల్‌గా కొన్ని ఇంజెక్ట్ చేస్తుంటారు. క్వెరీ సింటాక్స్‌కి అడిషనల్‌గా ఆహ్, ఇంజెక్ట్ చేసి ఆహ్, అంటే హ్యాకింగ్ కోసం మన డేటాబేస్‌లో డేటాని హ్యాక్ చేస్తుంటారు. డేటాని రీడింగ్ పర్పస్ గాని, అప్‌డేట్ గాని, డిలీట్ గాని ఇలా చేస్తుంటారనమాట. ఆ క్వెరీస్‌కి అడిషనల్‌గా మన అప్లికేషన్స్ వచ్చే అడిషనల్‌గా ఆహ్, కొన్ని కోడ్స్ ఇంజెక్ట్ చేసి ఆ సింటాక్స్‌కి ఇలా చేస్తుంటారు. దాన్ని ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్స్ అంటారు. వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దేని ద్వారా? ఆహ్, ప్రోగ్రామింగ్ ద్వారా. ఆ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మీకు ఆ ప్రోగ్రామ్ నేర్చుకునేటప్పుడు చెప్తారు మీకు. ఎస్‌క్యూఎల్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ నేర్చుకుంటున్నారు. పైథాన్ ప్రోగ్రామింగ్ అంతా చెప్పిన తర్వాత మీకు ఒక అప్లికేషన్‌కి డేటాబేస్ అవసరం కాబట్టి డేటాబేస్ కనెక్షన్స్ గురించి చెప్తారు. చెప్పినప్పుడు అవన్నీ కూడా మళ్ళా మీకు చెప్తారనమాట. అట్లా. ఓకే. ఇప్పుడు మనం మన ఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్ అనేది ఓపెన్ చేద్దాం. ఓహ్! మీరు ఒక్కటే లాంగ్వేజ్ కాకుండా మల్టిపుల్ అంటే ఒక 2, 3 లాంగ్వేజ్ గనుక నేర్చుకొనుంటే కాపోతే చిన్న ఇబ్బందుంటది. ఎక్కువ ప్రోగ్రామ్స్ నేర్చుకున్నప్పుడు కమాండ్స్ అనేవి కొన్ని సింటాక్స్ రూల్స్ గాని, ఇవన్నీ మనము కొంచెం మిస్టేక్ చేస్తుంటాం. ఎందుకంటే దీని దానికి ఇట్లా మనం ఏదో ఆలోచనలో ఉండి రాస్తుంటాం. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండుంటాయి. అయినా సరే మీరు అలా నేర్చుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏందంటే ఈజీగా మీకు జాబ్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫుల్ స్టాక్ డెవలపర్స్‌కి మంచి డిమాండ్ ఉంటుంది. ఫుల్ స్టాక్ డెవలపర్స్‌కి బాగా డిమాండ్ ఉంటుంది. మీరు ఇప్పుడే ఫ్రెషర్ అయ్యుండి అంటే 2, 3 సంవత్సరాలు అయినా ప్రాబ్లమ్ లేదు. మీకు స్టడీస్ అయిపోయి. 2, 3 ఇయర్స్ అయినా పర్వాలేదు. ఆహ్, మేనేజ్ జేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయ్యుండి అండ్ ఫుల్ స్టాక్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ సర్వర్ సైడ్ కోడింగ్ ఇదంతా కూడా మీకొచ్చుంటే ఈజీగా మీరు జాబ్ కొట్టొచ్చు. అది. ఓకే. ఓకే. ఇక్కడ మనకి మన డేటాబేస్‌కి కొన్ని ఫంక్షన్స్ మనం రాసుకోవడం జరిగింది. వీటిని మన డేటాబేస్ రన్ చేసేటప్పుడు డేటాబేస్‌లో మనం చాలా ఆహ్, ట్రిగ్గర్స్ ఇవన్నీ కూడా మనము యూజ్ చేస్తున్నాం. వాటిలో ఈ ఫంక్షన్స్‌ని యూజ్ చేసుకోవడం. నిన్న మనము ఏజ్ కాలిక్యులేటర్ అనేది
మనం రన్ చేసాం కదా! దాన్ని వ్యూస్‌కి ఏ విధంగా దాన్ని యాడ్ చేయొచ్చు అనేది చూద్దాం. వ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ డీటెయిల్స్‌లో మన కస్టమర్ డీటెయిల్స్ ఇలా ఉంది. దీనికి డేట్ ఆఫ్ బర్త్ పక్కన నేమ్స్ కూడా మనం పెట్టుకుందాం. మనం దీన్ని డేటాబేస్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టాం. ఏజ్ పెట్టలేదు. ఎందుకంటే ఏజ్ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు. మనం కాలిక్యులేట్ చేసి మళ్ళా దాన్ని స్టోర్ చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో మనం ఇలా చేసాం. దాన్ని మనం కాలిక్యులేట్ చేసి అంటే వ్యూ అనేది వర్చువల్ కాబట్టి దీనికి యాడ్ చేసుకోవచ్చు మనం. మనకి కస్టమర్ డీటెయిల్స్ దగ్గర హ్మ్. ఆ ఫైల్‌లో కస్టమర్ డీటెయిల్స్ అనే వ్యూ ఏదైతే ఉందో కస్టమర్ డీటెయిల్స్ దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా! డేట్ ఆఫ్ బర్త్ పక్కన ఇంకొక న్యూ ఫీల్డ్‌ని మనము యాడ్ చేసుకోవచ్చు. దానికి మన దగ్గర ఆల్రెడీ ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి ఏంటది మై కాలిక్యులేటర్ అనేది ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ మనం కాల్ చేసుకోవచ్చు. ఓకే. ఈ ఫంక్షన్‌లో మనం డైరెక్ట్‌గా అది ఫీల్డ్ నేమ్ కాబట్టి డైరెక్ట్‌గా ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ అంతే సింపుల్. అని చెప్పేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసామంటే ఆటోమేటిక్‌గా అక్కడ డేట్ ఇవ్వాలి కదా! డేట్ ఆఫ్ బర్త్‌లో డేట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్‌గా మనకది ఇదైపోతుంది. ఇక్కడ దీన్ని రీక్రియేట్ చేస్తున్నాను నేను దీన్ని. క్రియేట్ అయింది. ఒక్కసారి మనం మళ్ళా ఈ కస్టమర్ డీటెయిల్స్ అనే ఎక్కడుందది? క్లోజ్ చేశాను. ఈ కస్టమర్ డీటెయిల్స్‌ని ఓపెన్ ఏజ్ చేసామంటే క్యాలిక్యులేటర్ అని పెట్టాలి సార్. ఏంటి? ఏజ్ క్యాలిక్యులేటర్ కదా సార్. మై క్యాలిక్యులేటర్ పెట్టారు. ఓకే. ఓకే. మై కాలిక్యులేటర్ అని పెట్టానా? ఏజ్ నేను ఎక్కువగా అలా మై అని యూజ్ చేస్తుంటాను. అందుకని చెప్పేసి మై పెట్టుంటానని చెప్పేసి అలా పెట్టేసాను. ఓకే. గుడ్. ఏజ్ కాలిక్యులేటర్. ఏసీఏఎల్‌సి. మళ్ళా రన్ చేద్దాం దీన్ని. ఓకే. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. కస్టమర్ డీటెయిల్స్. ఇప్పుడు న్యూ ఫీల్డ్ వచ్చి ఉంటుంది ఏజ్‌ది. చూడండి. న్యూ ఫీల్డ్. ఇక్కడ మనం దానికి అలియాస్ సెట్ చేసుకుంటే ఇంకా బాగుండేది. అలియాస్ సెట్ చేద్దాం ఇప్పుడు. ఈ కస్టమర్ డీటెయిల్స్ ఈ ఫైల్‌లో యాజ్ ఏజ్, యాజ్ ఏజ్ అలియాస్ ఫీల్డ్‌కి. లేదంటే ఆ ఫీల్డ్ మొత్తం ఇది ఈ ఫంక్షన్ ఏదైతే అది మొత్తం చూపిస్తుందనమాట. ఇదంతా కలిసి ఫీల్డ్ నేమ్‌గా తీసుకుంటుంది. అందుకని చెప్పేసి దాన్ని షార్ట్‌కట్ సెట్ చేసాం. అంటే సింప్లిఫై చేసాం. అలియాస్ సెట్ చేసుకున్నాం. మళ్ళా రీరన్ చేయాలి దీన్ని. ఇప్పుడు చూడండి ఇది పోతుంది. నేను దీన్ని మళ్ళా ఎగ్జిక్యూట్ చేస్తే ఏజ్ ఇలా న్యూ వ్యూ క్రియేట్ అయింది. ఓకే. గుడ్. ఇంకా మన దగ్గర ఇంకొక ఫంక్షన్ కూడా మనం తయారు చేసుకున్నాం. దాన్నెలా మన అప్లికేషన్‌కి యూజ్ చేసుకోవాలి? అంటే మనకి దీంట్లో ఒక ట్రిగ్గర్ రన్ అవుతూ ఉంటుంది. ట్రిగ్గర్ రన్ అవుతూ ఉంది. ఏంటి ఆ ట్రిగ్గర్ అంటే మనం ఎప్పుడైతే ఆర్డర్ చేసామో ఆటోమేటిక్‌గా మనం ఆర్డర్ చేసిన యూనిట్ అంటే క్వాంటిటీ అండ్ యూనిట్ ప్రైస్ ఉంటుంది కదా! దాన్ని మల్టిప్లై చేసి మనకి ఆర్డర్ ఐటెమ్స్‌లోకి ఇచ్చేస్తుంది. ఆర్డర్ ఐటెమ్స్‌లోకి ఇచ్చేస్తుంది. ఆర్డర్ ఐటెమ్ ఆర్డర్ ఐటెమ్స్ అనే టేబుల్‌లోకి అమౌంట్ కాలిక్యులేట్ చేసి పెడుతుందనమాట. ఈ అమౌంట్ ఎలా వస్తుంది అంటే క్వాంటిటీ ఇంటూ యూనిట్ ప్రైస్. అంటే ఈ ప్రొడక్ట్ 2 ఉంది గదా! 2 ప్రొడక్ట్ అనేది ఎంతుందో అంటే మనకి ఇక్కడ 2000 సారీ 255 ఉంది అంటే మనకి ఇక్కడ 10 క్వాంటిటీ ఉంది అంటే యూనిట్ ప్రైస్ మేబీ 25 ½ రూపీ ఉండొచ్చు. 25 ½ రూపీ ఉండొచ్చు. ఆ రెండిటిని మల్టిప్లై చేసి ఇస్తుందనమాట ఆటోమేటిక్‌గా. అంటే ఎక్కడ జరుగుతుంది ఆ వర్క్ అంటే బిఫోర్ ఇన్సర్ట్. ఈ ఆర్డర్ ఇన్సర్ట్ అయ్యే ముందు ఆ కాలిక్యులేషన్ చేసి మనం ఇక్కడ చేస్తున్నాం అనమాట. అంటే మనం దానికి ట్రిగ్గర్ రాసున్నాం. బిఫోర్ ట్రిగ్గర్ రాసున్నాం. మన దగ్గర ట్రిగ్గర్స్‌లో మనం ఇక్కడ చూస్తే ఈ ఆర్డర్ ఐటెమ్స్‌లో అంటే ట్రిగ్గర్స్ అనేవి ఏ టేబుల్‌కి ఆ టేబుల్ సెపరేట్ ఉంటాయి కాబట్టి టేబుల్‌లో ఉంటాయి ట్రిగ్గర్స్. టేబుల్ ఆబ్జెక్ట్ ట్రిగ్గర్. ఇక్కడ మనం బిఫోర్ ఇన్సర్ట్ ఆర్డర్ ఐటెమ్. బిఫోర్ ఇన్సర్ట్ ఆర్డర్ ఐటెమ్‌లో బిఫోర్ అప్డేట్‌లో కూడా అవసరం ఉంటుందది.
బిఫోర్ అప్డేట్, బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్‌లో అవసరం ఉంటుంది. ఆఫ్టర్ అప్డేట్ ఇయన్నీ అవసరం లేదు. ఈ రెండిటికి మనం బిఫోర్ కాలిక్యులేట్ చేసుంటాం మనం. అంటే ఇన్సర్ట్ అయ్యే ముందే కాలిక్యులేట్ చేసుంటాం. చూడండి ఒకసారి దీన్ని మనం ఓపెన్ చేస్తే హ్మ్. ఈ ట్రిగ్గర్ ఇక్కడ కనపడట్లేదు కదా! ఇవన్నీ అన్నెసెసరీ థింగ్స్ ఇవన్నీ క్లోజ్ చేద్దాం మనం. ఇంతకుముందు చేసినవన్నీ. డోంట్ సేవ్. ఈ ఫంక్షన్ ఉన్నాయేమండి? ఇది ఫంక్షన్ ఏజ్‌కి సంబంధించింది. డోంట్ సేవ్. ఏజ్ కాలిక్యులేటర్ డోంట్ సేవ్. కాల్ చేసాం. డోంట్ సేవ్. ఇది కూడా మనకు అవసరం లేదు. ఓకే. గుడ్. ఆ ట్రిగ్గర్‌ని మనము ఓపెన్ చేద్దాం. ఆర్డర్ డీటెయిల్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే ఆర్డర్ ఐటెమ్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే ఇక్కడ మనకి ట్రిగ్గర్స్ అని ఉంటాయి. ఇక్కడ మన ట్రిగ్గర్స్ అన్నీ రాసుంటాయి. దీంట్లో బిఫోర్ ఇన్సర్ట్‌లోకి వెళ్తే మనం ఇక్కడ ఇలా మనం కోడ్ రాసున్నాం. ఆహ్, దాంట్లో భాగంగా ఇక్కడ చూడండి. సెట్ అమౌంట్, సెట్ న్యూ అమౌంట్. అంటే న్యూ అమౌంట్ అంటే కొత్తగా ఇన్సర్ట్ అయ్యేది కదా! ఇన్సర్ట్ అయ్యే ఫీల్డ్‌ని ఓకే. అంటే కొత్తగా ఇన్సర్ట్ అయ్యే ఫీల్డ్‌ని మనం ఏం చేసామంటే ఇక్కడ ఆ అమౌంట్ ఎలా చేసామంటే సెలెక్ట్ యూనిట్ ప్రైస్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రొడక్ట్ ఐడీ ఈజ్ ఈక్వల్ న్యూ డాట్ ప్రొడక్ట్ ఐడీ. అంటే ఇక్కడ మనము ఆర్డర్ ఐటెమ్స్‌లో ఇన్సర్ట్ అయ్యేది ప్రొడక్ట్సే కదా! ప్రొడక్ట్ ఐడీ, ప్రొడక్ట్ క్వాంటిటీ ఇలా వస్తుంది. ఒక ప్రొడక్ట్‌ని ఎంత క్వాంటిటీ ఇన్సర్ట్ చేస్తున్నాం అనేది ఉంటుందన్నమాట. ఆ ఐడీ ఏదైతే కొత్తగా ఇన్సర్ట్ అవుతుందో దానిదే తీసుకున్నాం ఇక్కడ కూడా. సబ్ క్వెరీస్‌లో కూడా దాన్నే తీసుకున్నాం. సెలెక్ట్ క్వెరీలు తీసుకొని దాని యూనిట్ ప్రైస్ ఎంతో గెట్ చేసాం అన్నమాట డైనమిక్‌గా. దాని యూనిట్ ప్రైస్ గెట్ చేసాం. ఓకే. ఆ యూనిట్ ప్రైస్‌కి ఏం చేసామంటే న్యూ క్వాంటిటీని మల్టిప్లై చేసాం ఇక్కడ. ఏం చేసాం? మల్టిప్లై చేసాం. అలా. మనం ఇక్కడ ఇలా కాకుండా ఫంక్షన్ కూడా వాడుకోవచ్చు మనం ఈడ. ఫంక్షన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ట్రిగ్గర్‌లోనే. ఓకే. హ్మ్. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంత పెద్దది, ఇంత పెద్దది మనకి కాకుండా దీన్ని నేను సింప్లిఫై చేస్తున్నాను. ఎలా సింప్లిఫై చేస్తున్నాను చూడండి. నేను దీన్ని ఇక్కడ కాపీ చేశాను. కట్ చేయట్లేదు ఇప్పుడే. తర్వాత కట్ చేస్తాను. స్టార్టింగ్‌లో ఎక్కడైనా డిక్లేర్ చేసుకోవచ్చు. మనకు ప్రాబ్లమ్ లేదు. స్టార్టింగ్‌లోనే అవసరం లేదు. ఎక్కడైనా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడే డిక్లేర్ చేద్దాం. డిక్లేర్ ఓకే. హ్మ్. ప్రొడక్ట్ అమౌంట్. ప్రొడక్ట్ అమౌంట్ ఏంటది? డెసిమల్ 8,2 ఇలా నేను ఒకటి డిక్లేర్ చేశాను. బట్ ఇక్కడ ఇది ఎర్రర్ వస్తుంది. ఓకే. హ్మ్. స్టార్టింగ్ చేద్దాం. స్టార్టింగ్ చేసుకొని కండిషన్‌లో ఒప్పుకోవట్లేదు. ఈ కండిషన్‌లో డిక్లరేషన్ ఒప్పుకోవట్లేదు అది. ఇఫ్ కండిషన్ ఉంది కదా! అందుకని దాంట్లో ఒప్పుకోవట్లేదు. నేను p అమౌంట్ అనే ఒక వేరియబుల్ నేను డిక్లేర్ చేశాను. వేరియబుల్‌ని డిక్లేర్ చేసినాను.
ఆహ్, దాన్ దాన్ని ఇక్కడే సెట్ చేసుకుందాం. ఇక్కడే సెట్ చేసుకుందాం. ఇక్కడ ప్రోడక్ట్ ప్రో క్వాంటిటీ అన్నాం గదా! ఇక్కడ గూడా మనం ఏం చేద్దామంటే ప్రో అమౌంట్ అందాం. ప్రో అమౌంట్ ఇక్కడే సెట్ చేద్దాం. సెట్ ప్రో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు అని జెప్పేసి ఇక్కడ మనము ఈ వాల్యూ మొత్తం ఇక్కడంతా ఇంత ఉండకుండా ఎక్కడైనా రాసుకోవచ్చు ఏం గాదు. బట్ కొంచెం నీట్‌గా ఉంటుందని ఎక్కడైనా వాడుకోవచ్చు. ఆ వేరియబుల్ అయితే ప్రతిసారి ఇదంతా వాడకుండా ఎక్కడైనా మల్టిపుల్ టైమ్స్ వాడాల్సొస్తే మనం వాడుకోవచ్చు దాన్ని. నేను దీన్ని ఈ విధంగా వేర్ వేర్ ఇక్కడ ఇంకా ఇంకొంచెం ఉంది. హ్మ్. హ్మ్. ఈడకొచ్చింది. సెకండ్ లైన్‌కొచ్చింది అంతే. మనం ఇక్కడ వేర్ దగ్గర నుంచి కింద పెడదాం. నీట్‌గా ఇలా దీన్ని గూడా వేర్ దగ్గర నుంచి ఎంటర్ కొడదాం. ఓకే. ఎర్రర్ రావడానికి కారణం క్లోజ్ చేయకపోవడం స్టేట్మెంట్‌ని. ఓకే. ఇక్కడ ప్రొడక్ట్ అమౌంట్‌ని మనం తీసుకున్నాం. ఇక్కడ క్వాంటిటీని నేను మధ్యలో ఇక్కడ మనం మారుస్తున్నాం. క్వాంటిటీని సెట్ చేసుకుంటున్నాం. ఎక్కువ క్వాంటిటీ గనుక మనము చేస్తే ప్రాబ్లమ్ లేకుండా ఉండేదాని కోసం. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెట్ న్యూ అమౌంట్ ఈజ్ ఈక్వల్డ్ అని చెప్పేసి మన ఫంక్షన్ ఉంది. ఏంటి ఫంక్షన్ నేమ్? మన ఫంక్షన్ కాలిక్యులేటర్ ఫంక్షన్ ఒకటుంది గదా! మై సిఏఎల్‌సి. మై సిఏఎల్‌సి అనే ఒక కాలిక్యులేటర్ ఉంది. మల్టిప్లికేషన్ కోసమే అది. ఓకే. దాన్ని ఇక్కడ యూజ్ చేసుకుందాం. ఇలా ఇంటూ పెట్టకుండా. దాన్ని అలా మనం యూజ్ చేద్దాం. ఆహ్, ఓకే. మై అండర్ స్కోర్ సిఏఎల్‌సి ఇలా తీసుకొని ఇక్కడ ఇంటూ అవసరం లేదు ఇంక మనకి. ఈ కాలిక్యులేటర్‌కి 2 పారామీటర్స్ ఇవ్వాలి. క్వాంటిటీ, అమౌంట్ అండ్ క్వాంటిటీ. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రో అండర్ స్కోర్ అమౌంట్ తీసుకుంటున్నాను. ప్రో అండర్ స్కోర్ అమౌంట్ కామా న్యూ క్వాంటిటీ మన ఫంక్షన్‌లో తీసుకుంటున్నాం అనమాట. అంటే ఇది ప్రో అమౌంట్. ఇది మనకి ప్రో అమౌంట్. మనం ఆల్రెడీ గెట్ చేసాం. ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన అమౌంట్ యూనిట్ ప్రైస్ ఎంత ఉందో గెట్ చేసాం. దాన్ని మనం క్వాంటిటీ ఏదైతే ఇక్కడ సెట్ చేసుకున్నామో అంటే యూజర్ సెలెక్ట్ చేసుకుంటాడు క్వాంటిటీ. అంత క్వాంటిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే ఓకే. లేకపోతే మాత్రం ఆ క్వాంటిటీ మారిపోతుంది. ఆ క్వాంటిటీ మనకి మారిపోతుంది. హ్మ్. ఒక్క నిమిషం. ఆ విధంగా రాసామో లేదో చూస్తున్నాను నేను. యాహ్! అలానే రాసాం మనం. అలానే రాసాం. సెట్ అవుతుంది. లేకపోతే మామూలుగా వచ్చేస్తుంది. ఆ క్వాంటిటీని ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ ఏం మల్టిప్లికేషన్ లేదు కదా! ఎక్కడ జరుగుతుంది మల్టిప్లికేషన్ అంటే ఫంక్షన్‌లో జరుగుతుంది. మనం ఫంక్షన్‌లో రాసుంటాం. ఓకే. అది. ఆ విధంగా మనకు మల్టిప్లై అవుతదనమాట. దీన్ని రీరన్ చేద్దాం. మనకి నిన్న ఒక ప్రాబ్లమ్ వచ్చింది. నిన్న మనకు ఒక ప్రాబ్లమ్ వచ్చింది. దాన్ని మనం రెక్టిఫై చేసుకొని ఈ ఫంక్షన్‌ని రన్ చేద్దాం. లేకపోతే మళ్ళా కూడా అదే ప్రాబ్లమ్ వస్తది మనకి. ఏంటి అది? అంటే హ్మ్. ఇక్కడ ఎక్కడన్నా వాడున్నామా? ఇది ఫంక్షన్. యాహ్! ఇదే ఫంక్షన్. మై కాల్ ఫంక్షన్. దీంతో మనకి ఒక ప్రాబ్లమ్ వచ్చింది. అది ఏమై ఉంటుందో చూద్దాం ఒకసారి. ఆహ్, పైసల్లో ఉండేది యాహ్! ప్రొడక్ట్ ఐడీ 2ని మల్టిప్లై చేసి చూద్దాం.
ప్రోడక్ట్ ఐడి 2ని మల్టిప్లై చేసి చూద్దాం. ఓకే. ఒకసారి మన మన ఫంక్షన్ తోటి సెలెక్ట్ నేమ్, ఫీల్డ్ నేమ్స్ ఏమున్నాయి? క్యూటీవై ఉంది, ఆర్డర్ ఐటమ్స్ క్యూటీవై ఉంది, అమౌంట్ ఉంది. సెలెక్ట్ ఫస్ట్ అమౌంట్ into QTY as total from order items where product ID is equal to, చూద్దాం ఒకసారి. ఇలా 2 ఉన్న దగ్గర ఇక్కడ చూడండి 25 ఇంటూ ఈ లాస్ట్లో ఇది చాలా ఉన్నట్టుంది 2కు సంబంధించినవి, అందుకే ఇలా వచ్చి మనకి దీని ఒకదాన్ని పరిగణలో తీసుకుని సరిపోతుంది. 25.50 అంటే 25.5 రూపీ ఉంది ఇక్కడ. దీన్ని సేమ్ మన ఫంక్షన్ వాడి క్యాలిక్యులేట్ చేద్దాం. కామా సెకండ్ ఫీల్డ్ తీసుకుంటున్నాను, సేమ్ తీసుకున్నాను సెకండ్ ఫీల్డ్లో కూడా. బట్ ఇక్కడ అమౌంట్ అనే క్వాంటిటీని మన క్యాలిక్యులేటర్ వాడదాం. మై సిఏఎల్సి అండర్ స్కోర్ ఉంది, మై సిఏఎల్సి ఫంక్షన్ బ్రాకెట్స్. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇది 25.5 రూపీని 26 చేస్తుంది. ఇది 25.5ని 26 చేస్తుంది. అంటే అది ఏం చేస్తుంది అంటే మనకి ఈ 5 ఉంది కదా, దాన్ని యాడ్ చేస్తుంది అనమాట. మనకు అలా చేయకూడదు, యాజ్ ఇట్ ఈజ్గా మనం చేయాలి. దానికి మనం ఇక్కడ ఏం చేసాము, నిన్న ట్రంకేట్ యూజ్ చేసాం. అలానే యూజ్ చేయి, మనం ఏమీ చేయొద్దు అని. 2 ఉండాలి, ఏమీ యాడ్ కాకూడదు అన్నట్టు మన డెసిమల్ ప్లేసెస్ ఎలానే పెట్టాం, ఇలానే చేసాం, ట్రంకేట్ యూజ్ చేసాం. అయినా సరే అది మనకి రౌండ్ చేసిస్తుంది ఫంక్షన్. అందుకని ఏమి వాడకపోతే అసలు ట్రంకేట్ కాదు కదా, అసలు ఏమి జనరల్గా మనం మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. num1 num2 ఇక్కడ మనము రిటర్న్ డెసిమల్ తీసుకుంటున్నాం. ఓకే, num1 డెసిమల్ ఉంది, num2 క్వాంటిటీ డెసిమల్ లేదు కదా మనకి. num2 ఇంటిజర్, num2 ఇంటిజర్. num2 అనేది ఇంటిజర్ మనకి. నంబర్ 1 డెసిమల్, రిటర్న్ డెసిమల్. ఇది ఓన్లీ మనం ఏం ఫార్ములా యూజ్ చేయకుండా డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నాం. ఒకసారి దీన్ని డ్రాప్ చేసి డ్రాప్ ఇఫ్ ఎగ్జిస్ట్స్. హలో, ఓకే. ఎర్రర్, ఎస్, ఇఫ్ ఎగ్జిస్ట్స్. నేను దీన్ని రన్ చేస్తున్నాను, రన్ అయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి రీఎగ్జిక్యూట్ చేద్దాం. సేమ్ ఇలానే వస్తుంది, 26 వస్తుంది మన కొత్త. అసలు మనం రాసిన ఆ ఫంక్షన్ అప్డేట్ అయిందా లేదా చూద్దాం. యా, అప్డేట్ అయ్యింది. బట్ అది రౌండ్ చేస్తుంది, అది రౌండ్ చేసిస్తుంది. మనకది ప్రాబ్లంగా ఉంది అది.
రౌండ్ చేసి ఇవ్వటం మనకు ప్రాబ్లమ్ ఉంది. దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి? ఇక్కడ రౌండ్ జరగకూడదు. రౌండ్ అవ్వకుండా ఉండాలి అంటే ట్రంకేటే కదా! ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుంది? ఓపెన్ చేద్దాం. దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా డిస్‌ప్లే చేద్దాం. కాలిక్యులేషన్ చేయకుండా చేద్దాం. కాలిక్యులేషన్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్‌గా అవుట్‌పుట్‌ని నేను తీసుకొస్తున్నాను. కాలిక్యులేషన్ చేయట్లేదు. నేనేదైతే అమౌంట్ ఇచ్చానో అదే అమౌంట్‌ని బయటికి తీసుకొస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ పారామీటర్ ఒక్కటే. సెకండ్ పారామీటర్ అసలు వాడట్లేదు నేను. చూద్దాం. అప్పుడు కూడా రౌండ్ చేస్తదేమో. నేను దీన్ని రీరన్ చేస్తున్నాను. రన్ అయింది. ఒకసారి చూద్దాం. మన ఫంక్షన్ అప్‌డేట్ అయిందో లేదో. యాహ్! అప్‌డేట్ అయింది. అవుతుంది. సో, ఎవ్రీ టైమ్ చూడాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి దీన్ని యూజ్ చేద్దాం. అయినా సరే అది రౌండ్ చేసే ఇస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ నంబర్ ఇవ్వట్లేదు. యాజ్ ఇట్ ఈజ్ నంబర్‌ని ఇవ్వట్లేదది. ఫంక్షన్ రన్ అయ్యేసరికి మారిపోతుంది. ఫ్లోట్ యూజ్ చేద్దామా? హలో సార్. యెస్. వైన్ డిక్లేరింగ్ చేసే చోట ఇంట్ అని పెట్టారు కదా సార్. ఓకే. డిక్లేర్ వై ఇంట్ అని పెట్టారు కదా. యెస్. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. ఓకే. ఐడెంటిఫై. మనం దాన్ని చూడకుండా ఇది చూస్తున్నాం. ఇది చూస్తున్నాం గానీ ఇది చూడలేదు. ఓకే. గుడ్. ఓకే. ఇప్పుడు రిటర్న్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే. యెస్. థాంక్ యూ. అది. అండ్ ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. హ్మ్. ఓకే. num2 ఇంటిజర్ తీసుకున్నాను. num1 ఇంటూ num2 వై రిటర్న్. మనం దీన్ని ఈ కాలిక్యులేటర్‌ని ఒకసారి రీడ్ చేద్దాం. ఇది మనకి డిక్లేర్ వైలో మనకి మిస్ అయింది. ఓకే. క్రియేట్ అయింది. ఇప్పుడు మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. ఓకే. ఓకే. మనం ఇప్పుడు ఈ ఫంక్షన్‌ని మనం కాల్ చేసుకోవచ్చు. డోంట్ సేవ్. మనం దీంట్లో ఈ ఫంక్షన్‌ని మనం యూజ్ చేసాం కదా! మైకాల్ ప్రో అమౌంట్ అనేది అమౌంట్ అండ్ క్వాంటిటీ అనేది క్వాంటిటీ. 2 పారామీటర్స్ ఈ ఫంక్షన్‌కి మనము రన్ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని అప్లై చేద్దాం. చేంజ్ అవుతది. ఓకే. గుడ్. ఓకే. ఇక్కడ మనం ప్రో అమౌంట్
ప్రో అమౌంట్ అనేది ఇక్కడ మనం సెట్ చేసుకున్నాం ఈ వాల్యూకి అండ్ ఇక్కడ కాల్ చేసుకున్నాం వేరియబుల్ని. ఓకే గుడ్. అప్లై ఫినిష్. అప్లై అయిపోయింది. ఈ విధంగా మనం ట్రిగ్గర్ని అప్డేట్ చేసుకోవచ్చు. ట్రిగ్గర్ని అప్డేట్ మన దగ్గర కోడ్ ఉంటే రీరన్ చేసుకుంటే అప్డేట్ అవుతుంది. లేదు ఆ ట్రిగ్గర్ మీదకి వచ్చేసి ట్రిగ్గర్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని మనం ఎక్కడైతే ట్రిగ్గర్ని మనము ఉందో ఆ ట్రిగ్గర్ని ఆ టేబుల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ట్రిగ్గర్స్లోకి వెళ్ళి ఇక మనం ట్రిగ్గర్ని సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇంకోటి మనకి బిఫోర్ అప్డేట్ కూడా చేయాలి. బిఫోర్ అప్డేట్ కూడా సేమ్ ఉంటుంది కదా, సేమ్ వాల్యూ ఇక్కడ అప్డేట్ అవుతుంది. దాన్ని కూడా మనం మార్చాల్సి ఉంటుంది. సేమ్ ఫంక్షన్ కాల్ చేద్దాం. ఇక్కడ కూడా నేను దీన్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫంక్షన్ రాద్దాం. దాన్ని కట్ చేసిందని మనము వేరియబుల్ డిక్లేర్ చేసుకొని గెట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి అది. అండ్ మై అండర్స్కోర్ CALC మై క్యాలిక్యులేటర్. ఓకే, ఇక్కడ పైన ఒక వేరియబుల్ నేను డిక్లేర్ చేస్తాను. అదేంటంటే ప్రో అండర్స్కోర్ అమౌంట్ అనే ఒక వేరియబుల్ నేను డిక్లేర్ చేసి దాంట్లో డేటాని కూడా డైనమిక్గా స్టోర్ చేసుకుందాం. ఓకే, డిక్లేర్ ప్రో అమౌంట్ as decimal 8,2 అమౌంట్ని ఈ విధంగా ప్రోడక్ట్ అమౌంట్ని ఈ విధంగా నేను తీసుకుంటున్నాను. యాజ్ కాదు, యాజ్ అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ మనకి ప్రో అమౌంట్ వేరియబుల్ డిక్లేరేషన్, దాన్ని డేటా టైప్ అనేది చేశాను. ఇక్కడ మనం సెట్ చేసుకుందాం. సెట్ ప్రో అమౌంట్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు మనం కాపీ చేస్తున్నాం కదా, దాన్ని మనం యూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ వేరు దగ్గర ఎంటర్ కొడదాం. ఓకే, ఇక్కడ కూడా మనం వేరు దగ్గర ఎంటర్ కొట్టుకుందాం. ఓకే గుడ్. ఇది అప్డేట్కి, ఇది అంటే మనం రాసుకున్న ఫంక్షన్నే మనం మన అప్లికేషన్ సంబంధించిన డేటాబేస్లో ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ మనం దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, మైకాల్ అనేది అప్లై ఫినిష్. ఓకే, ఇక మనం ఇన్సర్ట్ చేస్తే కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి చేస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. దాన్ని ఓపెన్ ఇన్సర్ట్ ఆర్డర్కి వెళ్దాం. నాట్ 8 అండ్ ప్రోడక్ట్ ID 2 ఉంది. 1 పెడతాను. ఓకే, 2 ఉంది. 2ని ఏం చేస్తానంటే 3 క్వాంటిటీ తీసుకుంటున్నాను. 2ని 3 క్వాంటిటీ అంటే దగ్గర 76 రూపీస్ ఏం సంథింగ్ రావాలి. 76.5 రూపీ ఏమో వస్తుంది. ఒకసారి దీన్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రోడక్ట్ ID 2 వచ్చేసి మనకి 25.5 రూపీ కాబట్టి 76.5 రూపీ మనకి క్యాలిక్యులేషన్ రావాలి. చూద్దాం. న్యూ ఆర్డర్ ఇన్సర్ట్ అయింది. ఓకే, ఒకసారి ఆర్డర్ ఐటమ్స్కి వెళ్ళి చూద్దాం న్యూ ఆర్డర్ ఏముందో. 50 ఆర్డర్
ఎస్ చెప్పాను కదా 76.5 రూపీ 3 క్వాంటిటీ వచ్చింది కాబట్టి కరెక్ట్గా క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ మనం అప్డేట్ చేసినా అదే అవుతుంది, మనకి ప్రాబ్లం లేదు. అది అంటే అప్డేట్ ట్రిగ్గర్ పనిచేస్తుందా లేదో తెలుసుకోవాలి అంటే, అప్డేట్ ట్రిగ్గర్ పనిచేస్తుందా లేదో తెలుసుకోవాలి అంటే అప్డేట్ ఆర్డర్ ఐటమ్స్ సెట్ quantity is equal to 1 క్వాంటిటీ తీసుకుంటాను నేను, వేర్ ఆర్డర్ ఐడి is equal to 50 and product ID is equal to 2. అంటే ఇక్కడ ఆర్డర్ ఐడి 50, ప్రోడక్ట్ ఐడి 2ని క్వాంటిటీ 1 చేస్తున్నాను, క్వాంటిటీ 1 చేస్తున్నాను. ఎర్రర్ ఇన్కరెక్ట్ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్స్. Incorrect number of arguments for function mydb my calculate expected to got 1. ఏం చేసాం దాన్ని, మై క్యాలిక్యులేటర్ ఇంతకుముందు బాగానే పనిచేస్తుంది కదా మై క్యాలిక్యులేటర్. ఇక్కడ మనం బిఫోర్ అప్డేట్ మనకి కావాలి triggers before update pro amount డెసిమల్ తీసుకుందాం, డెసిమల్ అండ్ pro amount సెలెక్ట్. ఓకే అంతా కరెక్టే. ఓల్డ్ డాట్ ప్రోడక్ట్ ఐడి అప్డేట్ అవుతుంది కాబట్టి ఓల్డ్ తీసుకుంటాం, ఇన్సర్ట్ అయ్యేటప్పుడు న్యూ తీసుకుంటాం. ఇక్కడ ఫంక్షన్ సారీ కామా మై క్యాల్ కామా తీసుకోవాలి మనం, ప్రో అమౌంట్ కామా అంటే 2 పారామీటర్స్. మనం ఇంతకుముందు దాన్ని ఇట్లా మార్చినప్పుడు ఇంటూ తీయకుండా అలా ఉంచాం, అది మనం చేసిన మిస్టేక్. ఓకే అప్లై చేద్దాం. అలా చెక్ చేసుకుంటేనే మనకు తెలుస్తాయి మనం చేసిన మిస్టేక్ ఏంటనేది. ఓకే సో అప్డేట్ అయిపోయింది. ఇక్కడ మనం రీరన్ ఆర్ రిఫ్రెష్, ఇక్కడ న్యూ ఆర్డర్ 50 25.5 రూపీ, అంటే మనకి అది కూడా కరెక్ట్గానే పనిచేస్తుంది. అంటే ప్రాబ్లం అయింది, సెట్ చేసుకున్నాం, బట్ క్యాలిక్యులేషన్ పార్ట్ కరెక్ట్గానే చేస్తుంది అప్డేట్ కూడా. అంటే మనం ఫంక్షన్ రకరకాల ప్లేస్లో యూజ్ చేసుకున్నాం, అవన్నీ కూడా కరెక్ట్గానే పనిచేస్తున్నాయి. గుడ్. నెక్స్ట్
ఓకే. ఇది మనకి ఎస్‌క్యూఎల్‌కి సంబంధించిన టోటల్ టాపిక్స్ ఇంతవరకే మనము డిస్కస్ చేసాం. మనము డిస్కస్ చేస్తున్నాం. ఇక ఈ రోజు నుంచి మనం ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. ప్రాజెక్ట్ వర్క్ మనం అన్నిటిని అంటే ఏదైతే అవసరమో అవన్నీ కూడా మనము డిస్కస్ డిస్కస్ చేయడం జరిగింది. అంటే డేటాబేస్ నార్మలైజేషన్, ఓకే, డేటా ఇంటిగ్రిటీ గురించిన డీటెయిల్స్ అన్నీ మనం డిస్కస్ చేసాం స్టార్టింగ్‌లోనే. అండ్ డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, డేటాబేస్‌ని ఏ విధంగా మనం డిలీట్ చేసుకోవాలి, డేటాబేస్‌లో టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్స్ ఎలా డిలీట్ చేయాలి, అండ్ డేటాబేస్‌లో ఉన్న టేబుల్‌ని ఏ విధంగా మనం ఆల్టర్ చేయాలి. అంటే ఫీల్డ్ నేమ్స్‌ని మార్చుకోవటం అండ్ ఫీల్డ్ డేటా టైప్స్‌ని మార్చుకోవటం అండ్ కన్‌స్ట్రెయింట్స్‌ని మార్చుకోవటం. అంటే యాడ్ చేయటం, రిమూవ్ చేయటం, చేంజ్ చేయటం కన్‌స్ట్రెయింట్స్‌ని అన్నీ మనం ప్రాక్టీస్ చేసాం. అండ్ డేటా ఇన్సర్ట్ చేయటం. డేటా ఇన్సర్ట్ చేయటంలో సింగిల్ రో ఇన్సర్ట్ అండ్ మల్టిపుల్ రోస్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకున్నాం. అండ్ వీటిల్లోనే సబ్ క్వెరీస్‌ని కూడా యూజ్ చేసాం. డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు సబ్ క్వెరీస్‌ని కూడా యూజ్ చేసాం. అండ్ అప్డేట్ అండ్ డెలీట్. అప్డేట్ డేటా అండ్ డెలీట్ రికార్డ్స్. డెలీట్ మాత్రం ఒక సెల్‌ని డిలీట్ చేయడం అలాంటివి ఉండవు. ఒక సెల్‌ని ఏం చేసినా దాన్ని అప్డేటే అంటారు. అండ్ రో మొత్తాన్ని డిలీట్ చేయడాన్ని డెలీట్ అంటారు. ఓకే. అండ్ ఏదైనా సరే మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఐ మీన్ డేటాబేస్ కానీ, టేబుల్స్ కానీ, వ్యూస్ కానీ, ఫంక్షన్స్ కానీ, ట్రిగ్గర్స్ కానీ వీటిని దేనైనా సరే ప్రొసీజర్స్‌ని కానీ డిలీట్ చేయాలి అంటే డ్రాప్ చేయాలి. డ్రాప్ అనే కమాండ్‌ని వాడాలని తెలుసుకున్నాం. డేటాని డిలీట్ చేయడానికి మాత్రం డిలీట్ అంటాం. అండ్ టేబుల్‌లో ఉన్న డేటా మొత్తాన్ని క్లియర్ చేయడానికి టేబుల్ అలానే ఉండాలి. టేబుల్‌లో డేటా మాత్రం క్లియర్ అవ్వాలి. దాన్ని ట్రంకేట్ అంటాం. ట్రంకేట్ టేబుల్. సెలెక్టెడ్ రికార్డ్స్‌ని డిలీట్ చేయడం కోసం డిలీట్ అంటారని తెలుసుకున్నాం మనం. అండ్ అట్ ద సేమ్ టైమ్ అంటే టేబుల్స్‌తో పాటు అంటే టేబుల్‌లో డేటా స్టోర్ అవుతుంది. ఆ టేబుల్స్‌తో పాటు మనం ఇంకా ఇక్కడ వ్యూస్, వ్యూస్ ఎందుకు ఉపయోగపడతాయి? వ్యూస్ ఎలా క్రియేట్ చేయాలి? వ్యూస్‌ని ఎలా ఆల్టర్ చేయాలి? ఐ మీన్ చేంజ్ చేయాలి, మోడిఫై చేయాలి. అండ్ వ్యూస్‌ని ఎలా డిలీట్ చేయాలని కూడా నేర్చుకున్నాం. వ్యూ అనేది వర్చువల్ టేబుల్ లాంటిది. అలాంటిది కాదు, వర్చువల్ టేబులే. మనం డేటా స్టోర్ చేసినప్పుడు వేరే వేరే టేబుల్స్‌లో డేటా స్టోర్ చేస్తాం కాబట్టి వాటన్నిటిని మన అవసరం డేటాని జాయిన్ చేసుకొని వ్యూస్ తయారు చేసి పెట్టుకుంటాం. మన అప్లికేషన్‌కి ఈజీగా ఉండటం కోసం. ఆ వ్యూస్ నుంచి మనం ఇంకా రీడ్ ఐ మీన్ సెలెక్ట్ క్వెరీస్ రాసుకోవచ్చు. అది కూడా మనం ప్రాక్టీస్ చేసాం. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్స్. ఓకే. మన ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ అంటే ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఏవైతే ఉంటాయో పెద్దవి నంబర్ ఆఫ్ లైన్స్ తోటి అవన్నిటిని మనం సర్వర్ సైడ్ నుంచి సర్వర్ ప్రోగ్రామ్ నుంచి కాల్ చేయాల్సిన అవసరం లేకుండా డేటాబేస్‌లోనే స్టోర్ చేసుకొని ఆ క్వెరీస్‌ని కూడా దాన్ని డైరెక్ట్‌గా రన్ చేసుకోవడం. డేటాబేస్ నుంచే రన్ చేసుకోవడం. సర్వర్ సైడ్ నుంచి జస్ట్ వాటిని కాల్ చేసుకోవడం. అండ్ అవసరమైతే పారామీటర్స్ అప్లై చేయడం. పారామీటర్స్ అప్లై చేయడం. ఎలా ఏంటి అనేది మనం ప్రొసీజర్స్ రాసుకున్నాం. దానివల్ల మనకి ఎంతో బెనిఫిట్ ఉంటుంది. అవన్నీ కూడా మీకు డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ప్రొసీజర్స్ ఎలా క్రియేట్ చేయాలి? సింగిల్ పారామీటర్ అండ్ మల్టిపుల్ పారామీటర్స్‌తో ప్రొసీజర్స్ ఎలా తయారు చేయాలి? వాటిని ఎలా కాల్ చేయాలి? అనేది కూడా మనం తెలుసుకున్నాం. వితౌట్ పారామీటర్స్‌తో కూడా మనం ప్రొసీజర్స్ రాసుకున్నాం. స్టార్టింగ్ విత్ పారామీటర్ అండ్ మల్టిపుల్ పారామీటర్స్ ఇవన్నీ చేసాం. అండ్ డ్రాప్ ఎలా చేయాలి? అండ్ ప్రొసీజర్స్‌ని ఎలా మోడిఫై చేయాలి? ప్రొసీజర్స్‌ని ఏ విధంగా మోడిఫై చేయాలి? అది కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్‌లో భాగంగా ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్‌ని మనం ఏ విధంగా ఆహ్, క్రియేట్ చేస్తాం? అండ్ ఫంక్షన్స్‌ని ఏ విధంగా మనం యూజ్ చేసుకుంటాం? అనేది కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఫంక్షన్స్‌ని ఏ విధంగా మోడిఫై చేసుకుంటామో కూడా మనం చూసాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ టేబుల్‌కి సంబంధించి మళ్ళా మనకిక్కడ కాలమ్స్‌లో డేటా స్టోర్ అవుతుంది. ఇండెక్సెస్ అనేది మన పెర్ఫార్మెన్స్ ఫాస్ట్ యాక్సెస్ కోసం ఆటోమేటిక్‌గా మనం క్రియేట్ అవుతాయి ఇవి. మనం ఏదైతే మనం వాటిని యూజ్ చేస్తాం కన్స్ట్రెయింట్స్ ఇవన్నీ సెట్ చేసుకుంటామో.
అండ్ ఫారెన్ కీస్ టేబుల్స్ మధ్య మనము జాయిన్ చేసినప్పుడు టేబుల్స్ మధ్య మనము జాయిన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఫారెన్ కీస్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. ఫారెన్ కీస్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. ఇలా ఫారెన్ కీస్ అని క్రియేట్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఐటమ్స్కి వెళ్తే మల్టిపుల్ ఫారెన్ కీస్ ఉండే అవకాశం ఉంది మనకి. చూడండి 2 ఫారెన్ కీస్ ఉన్నాయి. అంటే ఈ టేబుల్‌కి 2 పేరెంట్స్ ఉన్నారు. 2 పేరెంట్స్‌కి చైల్డ్ ఇది. ఓకే. ఇట్లా. అంటే 2 ఫీల్డ్స్ వచ్చేసి రిఫరెన్స్ టేబుల్స్ వేరే ఉన్నాయన్నమాట. 2 ఫీల్డ్స్‌కి సంబంధించిన డేటాకి సంబంధించి రిఫరెన్సెస్ 2 టేబుల్స్ వేరే ఉన్నాయి. ఓకే. ఫారెన్ కీస్ లింకింగ్ కోసం, టేబుల్స్ మధ్య లింకింగ్ కోసం అండ్ ట్రిగ్గర్స్ ఏదైనా డేటాబేస్‌లో మనం ఏదైనా ఏదైనా యాక్షన్‌కి రియాక్షన్. ఐ మీన్ డేటాబేస్‌లో డేటా ఇన్సర్ట్ అయినా, అప్డేట్ అయినా, డెలీట్ అయినా మనకి వేరే టేబుల్స్ ఏదైనా ఎఫెక్ట్ అయ్యే పనైతే ఆ టేబుల్స్‌ని మనం మార్చుకోవడం కోసం ఈ మూడిటికి ఏంటి ఇన్సర్ట్, అప్డేట్, డెలీట్ ఈ 3 యాక్షన్స్. అండ్ దాంట్లో కూడా మళ్ళీ మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్. బిఫోర్ అండ్ ఆఫ్టర్. అంటే బిఫోర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ ఇన్సర్ట్. బిఫోర్ అప్డేట్, ఆఫ్టర్ అప్డేట్. బిఫోర్ డెలీట్, ఆఫ్టర్ డెలీట్. మన ట్రిగ్గర్స్ రాసుకొని వేరే వేరే టేబుల్స్‌లో ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి మోడిఫికేషన్స్ అంటే ఇంకొక టేబుల్‌లో డేటాని డెలీట్ చేయొచ్చు, డేటాని అప్డేట్ చేయొచ్చు, డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. న్యూ రోస్‌ని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు ట్రిగ్గర్స్ ద్వారా. ఆ ట్రిగ్గర్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాడు ట్రిగ్గర్‌ని ఎలా మోడిఫై చేయాలి, ట్రిగ్గర్‌ని ఎలా డెలీట్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే. అంటే డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అన్నిటి గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ టేబుల్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని గురించి కూడా మనము డిస్కస్ చేసాం అండ్ ప్రాక్టీస్ చేసాం. ఇంకా మనకి కొన్ని విషయాలు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ సెట్టింగ్స్‌కి వెళ్తే ఈ టేబుల్ సెట్టింగ్స్‌లో కాలమ్స్ అండ్ ఇండెక్సెస్ క్రియేట్ అవుతాయి. అండ్ ఫారెన్ కీస్, ట్రిగ్గర్స్ అంటే పార్టిషనింగ్ అనేది మనకి డీటెయిల్స్ ఇవన్నీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఆప్షన్స్‌లోకి వెళ్తే ఆప్షన్స్‌లో కొన్ని ఆప్షన్స్ మనకి అంటే ఇవన్నీ పెద్దగా ఉపయోగం ఉండేవి కాదు. రో ఫార్మాట్స్ ఇలాంటివన్నీ కూడా మీకు ఆటో ఇంక్రిమెంట్ అనేది మీకు బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. టేబుల్‌కి పాస్వర్డ్స్ ఇవన్నీ మనం రీడ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది. అందుకని చెప్పేసి నేను వాటన్నిటి గురించి ఇప్పుడే చెప్పలేదు మీకు. మీకు కొన్ని రోజులు ఆగిన తర్వాత మీకే అర్థమవుతుంది. అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. బేసిక్‌గా ఏదైతే అవసరమో అవన్నీ చెప్పడం జరిగింది. ఇక మిగతా చిన్న చిన్న ఆప్షన్స్ అంటారా? అవి మీరు రన్ టైమ్‌లో మీరు తెలుసుకుంటారు. మీరు ప్రాక్టీస్ టైమ్‌లో. ఇక్కడ ఆటో ఇంక్రిమెంట్ కాలమ్ వచ్చేసి మనం ఇక్కడ నంబర్‌ని సెట్ చేసుకోవచ్చు. ఆటో ఇంక్రిమెంట్. కమాండ్ లైన్‌లో సెట్ చేసుకోవచ్చు. ఆటో ఇంక్రిమెంట్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి నంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 0 నుంచి స్టార్ట్ అవ్వాలా? 100 నుంచి స్టార్ట్ అవ్వాలా? 1000 నుంచి స్టార్ట్ అవ్వాలని సెట్ చేసుకోవచ్చు. లేదా మధ్యలో కూడా దీన్ని మార్చుకోవచ్చు. ఇక నుంచి నంబర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. దాని గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ ఫారెన్ కీస్‌కొచ్చేసరికి ఈ ఫారెన్ కీ ఆప్షన్స్ ఓకే. అండ్ పేరెంట్ అండ్ చైల్డ్స్ ఏదైనా మధ్య ఆన్ అప్డేట్, ఆన్ డెలీట్. ఆన్ అప్డేట్, ఆన్ డెలీట్ ఏం జరగాలి అనేది మనం చెప్పుకోవడం జరిగింది. ఆన్ అప్డేట్, ఆన్ డెలీట్ ఏం జరగాలనేది మనం చెప్పుకున్నాం. రిస్ట్రిక్ట్ చేయాలా? అండ్ కేస్కేడ్, ఫుల్ సెట్ నల్, నో యాక్షన్. రిస్ట్రిక్ట్ అంటే ఏం జరగదు. నో యాక్షన్ అన్నా ఏం జరగదు. కేస్కేడ్ అంటే మాత్రం పేరెంట్ టేబుల్ ఏదైనా డెలీట్ అయితే ఇక్కడ కూడా డెలీట్ అయిపోతుందన్నమాట. అలా జరుగుతుంది. సెట్ నల్ అంటే పేరెంట్ టేబుల్ ఏదైనా మోడిఫికేషన్ జరిగిందంటే ఇక్కడ నల్ అయిపోతది. అంటే పేరెంట్ టేబుల్ డెలీట్ కాదు ఇది. అప్డేట్‌కి సంబంధించింది కాబట్టి పేరెంట్ టేబుల్‌లో డేటా అప్డేట్ అయితే చైల్డ్‌లో కూడా అప్డేట్ అవుతుంది. పేరెంట్ టేబుల్ ఏదైనా అప్డేట్ అయితే చైల్డ్ నల్ అయిపోతుంది. రికార్డ్ ఉంటుంది. నల్ అవుతుంది. అట్లా. డెలీట్‌కైతే పేరెంట్ టేబుల్‌లో డెలీట్ అయితే ఇక్కడ డెలీట్ అవుతుంది. పేరెంట్ టేబుల్‌లో డెలీట్ అయితే ఇక్కడ నల్ అవుతుంది. ఇలా మనం ఈ ఆప్షన్స్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇవి కూడా మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. అండ్ ఇక కాలమ్స్‌కొస్తే ఈ కాలమ్స్‌లో మనం ఈ డేటా టైప్స్ సెట్ చేసినప్పుడు అక్కడ ఆల్రెడీ ఉంటాయి. వాటిని మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. లేదంటే మనకు తెలుసు డేటా టైప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కమాండ్ లైన్‌లో వాటిని ఇచ్చుకుంటాం. అండ్ ముఖ్యంగా ఈ కన్‌స్ట్రెయింట్ సెట్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఫీల్డ్ ఏదో ఒకటి డేటాబేస్‌లో ఐ మీన్ టేబుల్‌లో ఒక ఫీల్డ్‌ని మీరు ప్రైమరీకి సెట్ చేసుకుంటే దాంతోటి వేరే టేబుల్‌తో లింక్ చేసుకోవడం కుదురుతుంది. ప్రైమరీ కీ లేకపోతే ఫారెన్ కీ సెట్ కావు. ఫారెన్ కీ
సెట్ కావు. అంటే వేరే టేబుల్‌తో లింక్ అవ్వటం కుదరదు అనేది మనం చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ ఆటో ఇంక్రిమెంట్ నంబర్ కావాలనుకుంటే ప్రైమరీ కీ అన్నా ఉండాలి, యూనిక్ అన్నా ఉండాలి. నాట్ నల్ కంపల్సరీగా ఉండాలి. ఆటో ఇంక్రిమెంట్ రావాలి అంటే ప్రైమరీ కీ ఉండాలి, లేదా యూనిక్ అనేది యూనిక్ గాని రెండిట్లో ఏదో ఒకటి ఉండాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ మీకు ఆహ్, చెప్పడం జరిగింది. అంటే జీరో ఫిల్ అనేది ఉంది ఇక్కడ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటిజర్ 5 డిజిట్ పెట్టామనుకోండి. జీరో ఫిల్ పెడితే రిమైనింగ్ అన్నీ 0 చూపిస్తాయన్నమాట మనకి. నేను చూపిస్తాను మీకది నేను. ఆహ్, అంటే 0, 0 ఫర్ ఎగ్జాంపుల్ 4 క్యారెక్టర్స్ అని పెట్టాం. ఓకే. 4 క్యారెక్టర్స్ ఉండాలని పెట్టాం. స్టార్టింగ్ నంబర్ 1 ముందు 0001, 0002 అట్లా వస్తాయన్నమాట. అట్లా జీరో ఫిల్ అవుతది మొత్తం. అట్లా మనకది. అండ్ అంతకు మించి మిగతా ఇంపార్టెంట్ థింగ్స్ ఏం లేవు. అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే. ఇక మనం ప్రాజెక్ట్ వర్క్ అంటే దీంట్లో భాగంగా మీకు నేను ఇంకొక విషయం కూడా చెప్పాను. ఏంటంటే డేటాబేస్ డిజైన్ అనేది అంటే ఇవన్నీ వర్క్ చేయడం ఒక ఎత్తైతే అంటే ఇవన్నీ తెలిసుండాలి. మనం డేటాబేస్ క్రియేట్ చేయటం, టేబుల్స్ క్రియేట్ చేయటం, ఫీల్డ్స్ ఇప్పటివరకు మనం ఏదైతే అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి మళ్ళా రివిజన్ లాగా అవన్నీ మీకు తెలిసుండాలి. పర్ఫెక్ట్‌గా తెలిసుండాలి. నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుండాలి. మీరు ఒక అప్లికేషన్‌కి డేటాబేస్ డిజైన్ చేయాలి అంటే, దాంతో పాటు మీకింకా తెలియాల్సిన విషయం ఏంటంటే డేటాబేస్ డిజైన్ అంటే డేటాబేస్‌లో ఏమేం ఫీల్డ్స్ ఉండాలి? ఒక అప్లికేషన్‌కి ఏమేం ఫీల్డ్స్ అవసరమవుతాయి? బిజినెస్ రన్ అవ్వడానికి ఏమేం ఫీల్డ్స్ అవసరమవుతాయి? అని వాటి డేటా టైప్స్ ఏముండాలి? వాటికేం కన్‌స్ట్రెయింట్స్ ఉండాలి? అనేది మీరు ముందు ప్లాన్ జేసుకోవాలి. ప్లాన్ చేసుకొని ఆ ఫీల్డ్స్ అన్నిటిని టేబుల్స్‌లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఏ ఫీల్డ్స్ ఏ టేబుల్స్‌లో ఉంచాలి. ఎందుకంటే డూప్లికేట్స్ ఉండకూడదిక్కడ. డూప్లికేట్స్ రాకూడదు. దానికోసం ఏమేం ఫీల్డ్స్ ఉండాలి? ఆ ఫీల్డ్స్‌ని ఎన్ని టేబుల్స్‌గా డివైడ్ చేయాలి? ఆ టేబుల్స్ మధ్య రిలేషన్‌షిప్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి? అంటే లింకింగ్. అలాంటి డిజైన్ కోసం కమాండ్ లైన్‌లో కంటే కూడా అంటే విజువల్‌గా అంటే గ్రాఫికల్‌గా డ్రాయింగ్స్‌తో చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈఆర్ డయాగ్రామ్స్ అనేవి మీకు పరిచయం చేయడం జరిగింది. ఈఆర్ డయాగ్రామ్స్ థర్డ్ పార్టీ ఈఆర్ డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. మైఎస్‌క్యూఎల్ లేటెస్ట్ వెర్షన్స్‌లో గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ కూడా ఇచ్చాడు కాబట్టి దాంతో భాగంగా వాడు ఈఆర్ డయాగ్రామ్స్ సంబంధించింది కూడా డిజైన్ చేయడం జరిగింది. దాన్ని మీరు రన్ చేయాలి అంటే దాన్ని మీరు యూజ్ చేయాలంటే ఎలా చేయాలి? ఫస్ట్ టైమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఉన్నదాన్ని ఎలా మార్చుకోవాలి కూడా చెప్పాను నేను. ఫస్ట్ టైమ్ ఫ్రెష్‌గా డేటాబేస్ నేమ్‌తో సహా ఒక ఈఆర్ డయాగ్రామ్స్ మీరు డిజైన్ చేసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఫైల్‌లో న్యూ మోడల్ అని ఉంటుందని చెప్పాను మీకు. న్యూ మోడల్ అని ఉంటుంది. దీంట్లో మీకు యాడ్ డయాగ్రామ్స్ క్లిక్ చేశారంటే మీకు ఇలా వస్తుంది. ఈ న్యూ మోడల్‌లో నేను యాడ్ డయాగ్రామ్ క్లోజ్ చేస్తాను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే. న్యూ మోడల్‌లో డేటాబేస్‌కి నేమ్ ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. డేటాబేస్‌కి నేమ్ ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. డేటాబేస్ నేమ్ మార్చుకోవచ్చు. అండ్ డయాగ్రామ్స్ యాడ్ చేయడం కోసం ఈఆర్ డయాగ్రామ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ డయాగ్రామ్స్ వస్తాయి. ఇక్కడ మీరు మొత్తం టేబుల్స్ అన్నిటిని డిజైన్ చేసుకొని రిలేషన్‌షిప్స్ అంటే ఫీల్డ్స్ అన్నిటిని మీరు తయారు చేసుకొని దాన్ని ఏ టేబుల్ ఏమేమి ఫీల్డ్స్ ఉండాలో డిసైడ్ చేసుకొని ఆ టేబుల్స్ మధ్య రిలేషన్‌షిప్స్ లింక్స్ క్రియేట్ చేసుకొని మీరు ఇక్కడ డేటాబేస్‌లోకి వెళ్ళి ఫార్వర్డ్ ఇంజినీర్ అన్నారు అంటే మీకు అది యాజ్ ఇట్ ఈస్‌గా మీ డిజైన్ ప్రకారం డేటాబేస్ క్రియేట్ అయిపోతుంది. డేటాబేస్ అండ్ టేబుల్స్ విత్ కన్‌స్ట్రెయింట్స్, డేటా టైప్స్ అన్నిటితో టేబుల్ క్రియేట్ అయిపోతుంది పర్ఫెక్ట్‌గా. అలా కాకుండా ఆల్రెడీ ఉన్న డేటాబేస్‌ని ఈఆర్ డయాగ్రామ్స్‌లోకి వెళ్ళి ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఈఆర్ డయాగ్రామ్స్‌లోకి వెళ్ళి
ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్టెడ్ డేటాబేస్ అయితే ఉందో దాన్నే కాదు అన్నీ చూపిస్తుంది. మనకు కావాల్సింది తీసుకుంటాం. మీరు అలా చేయాలనుకుంటే ఆహ్, డేటాబేస్‌లోకి వెళ్ళి రివర్స్ ఇంజినీర్ యూజ్ చేసి కనెక్షన్స్ ఎవ్రీ టైమ్ మనము ఏ అప్లికేషన్ వాడాలి అన్నా, ఏ అప్లికేషన్‌ని డేటాబేస్‌కి కనెక్ట్ చేయాలి అన్నా కనెక్షన్ క్రియేట్ చేసుకోవాల్సిందే. ఈ ఈఆర్ డయాగ్రామ్స్ అనేది కూడా ఒక అప్లికేషనే, సెపరేట్ అప్లికేషనే. బట్ దీంతో పాటు ఉంటుంది. వర్క్ బెంచ్ అనేది కూడా సెపరేట్ అప్లికేషనే. ఓకే. కాకపోతే డేటాబేస్‌తో పాటు ఇన్‌స్టాల్ అవుతుంది అంతే. డేటాబేస్‌తో పాటు ఇన్‌స్టాల్ అవుతుంది. కావాలంటే మనం సెపరేట్‌గా కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. ఏది మన డేటాబేస్‌కి కనెక్ట్ అవ్వాలన్నా సరే ఈ కనెక్షన్స్ ఇంపార్టెంట్. అందుకే సెక్యూరిటీ అనేది ఉంటుంది అంటాం. ఓకే. కనెక్షన్స్ అనేవి సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. మనం ప్రెజెంట్ యూజ్ చేసిన డేటాబేస్‌ని కాకుండా మీకు వేరే డేటాబేస్ నేను చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ ఎంవీఆర్.డిబి అని ఉంది. దీన్ని నేను రన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ టోటల్ 19 టేబుల్స్ ఉన్నాయంట. 19 ఆబ్జెక్ట్స్ అంటే టేబుల్సే. ఆ 19 ఇక్కడ టేబుల్స్ ఉంది కాబట్టి టేబుల్ ఆబ్జెక్ట్స్ కాబట్టి టేబుల్ అవే ఉంటాయి. 19 సెలెక్టెడ్. ఓకే. ఎగ్జిక్యూట్. ఫినిష్. ఇలా మనకి ఇది ఈ విధంగా ఉంది. నంబర్ ఆఫ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ట్రైనింగ్స్ అంటే ఇది సెపరేట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్. దీంట్లో డేటా కూడా ఉంది. థౌజండ్స్ రికార్డ్స్‌లో ఉంది డేటా. అంటే వేరే డేటాబేస్‌లో ఉన్నదాన్ని మైగ్రేట్ చేశాను నేను దీంట్లోకి. మైగ్రేషన్స్ కోసం మనము ఇంకా డ్రైవర్స్ ఇవన్నీ చాలా ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటది. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే థర్డ్ పార్టీ టూల్‌ని వాడుకొని మైగ్రేట్ చేశాను. థర్డ్ పార్టీ టూల్స్‌ని యూజ్ చేసి మైగ్రేట్ చేశానన్నమాట MySQLలోకి. ఓకే. దీంట్లో చాలా టూల్స్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం ఉంది మైగ్రేషన్ కోసం. మైగ్రేషన్ ఫెయిల్ అవుతుంది. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే థర్డ్ పార్టీ టూల్‌ని యూజ్ చేశాను. ఇప్పుడు మైగ్రేషన్ విజార్డ్ ఉంది కదా! ఈ మైగ్రేషన్ విజార్డ్‌తో లోకి వెళ్తే మనకి పాత అప్లికేషన్, పాత డేటాబేస్ సపోర్ట్ చేయలేదు దీనికి. ఈ మైగ్రేషన్ అంటే ఏంటంటే వేరే డేటాబేస్‌లో ఉన్నదాన్ని వేరే ఫార్మాట్‌లో ఉన్న డేటాని మన ఎస్‌క్యూఎల్ డేటాబేస్‌లోకి మార్చుకునే ప్రాసెస్‌నే మనం మైగ్రేషన్ అంటారు దీన్ని. బట్ ఈ మైగ్రేషన్ విజార్డ్‌కి అవతల పక్కున్న అది సపోర్ట్ చేయట్లేదు మనకి. అందుకని ఏం చేశారంటే బలవంతంగా అంటే థర్డ్ పార్టీ టూల్స్‌ని వాడి రూల్స్ ఏమి ఫాలో అవ్వకుండా పనిచేస్తాయి అవి. థర్డ్ పార్టీ టూల్‌ని వాడి నేను దీన్ని మైగ్రేట్ చేశాను. వేరే డేటాబేస్‌లో ఉన్నదాన్ని. అన్ని అసలు ఆ డేటాబేస్ ఎలా ఉంది అంటే వరస్ట్‌గా తయారైందనమాట. ఒక ఆర్గనైజేషన్‌కి సంబంధించిన ఇది. దీంట్లో థౌసండ్స్‌లో డేటా ఉంది. నేనేం చేశానంటే డేటా అనేది డ్యామేజ్ కాకుండా, డేటా అనేది పోకుండా, డేటాలో ఉన్న ఈ మొత్తం ఆహ్, మీనింగ్ పోకుండా డేటా రికార్డ్స్ మీనింగ్ పోకుండా వాటిని స్ప్లిట్ చేశాను. ఒక ట్రైనింగ్ టేబుల్ ట్రైనింగ్‌కి సంబంధించి ఇవన్నీ చూడండి ఫారెన్ కీస్ ఎన్ని పెట్టాను నేను. ప్రోగ్రామ్ టైటిల్స్. దీంట్లో ఉన్నాయి డేటా మొత్తం ఉన్నాయి. ఆ డేటా మొత్తం వేరే టేబుల్‌లోకి మార్చేశాను. యూనిక్‌గా తీసుకొచ్చాను. తీసుకొచ్చి వేరే సెపరేట్ టేబుల్ క్రియేట్ చేశాను. దానికోసం మీకు వేరే కొన్ని కమాండ్స్ చెప్పాను. ఏంటంటే టేబుల్ కాపీయింగ్ అది కూడా చెప్పాను మీకు అడిషనల్‌గా. టేబుల్‌ని కాపీ చేయాలి. వితౌట్ డేటా టేబుల్‌ని ఎలా కాపీ చేయాలి? వేరే టేబుల్‌లో ఉన్న డేటాని ఎలా ఇంకొక టేబుల్‌లోకి ఇన్సర్ట్ చేయాలి? ఓకే. ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్. ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్. ఇలా క్రియేట్ టేబుల్ సెలెక్ట్ యూజ్ చేసి ఇలా రకరకాలుగా ఇవన్నీ చెప్పిన ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయన్నమాట. ఇది. నంబర్ ఆఫ్ టేబుల్స్ నంబర్ ఆఫ్ చైల్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఓకే. ఇంకా ఉంది వర్క్. ఇంకా పార్టిసిపెంట్‌కి సంబంధించిన వర్క్ ఉంది. దీన్ని ఇంకేం చేయలేదు నేనింకా. ఓకే. ఇక్కడ మళ్ళా ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంటాయి. దానికి సంబంధించిన నంబర్ ఆఫ్ వచ్చినాయి. ఇలా. ఓకే. ఈ విధంగా మనము గ్రాఫికల్‌లో చేసుకుంటే నీట్‌గా ఉంటుందన్నమాట. గ్రాఫికల్‌లో చేసుకుంటే మనకు నీట్‌గా ఉంటుంది. నీట్‌గా అర్థమవుతది. ఇంకా దీనికి ఓన్లీ డేటాబేస్ డిజైన్ 50% కంప్లీట్ అయింది. ఇంకా 50% ఉంది. నాకు వేరే వర్క్స్ ఉండబట్టి దాన్ని ఆపానన్నమాట దాన్ని.
ఇది రియల్ టైమ్ ప్రాజెక్ట్, దాంట్లో డేటా కూడా ఉంది. ఓకే. అంటే వాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చిందనమాట. పాత వాళ్ళు చేసిన డేటాబేస్ ప్రాబ్లమ్ వచ్చింది. డేటాబేస్ సైజ్ పెరిగిపోతా ఉంది. అండ్ సరిగా రిపోర్ట్స్ జనరేట్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి దీన్ని ఈ విధంగా న్యూ టెక్నాలజీస్ వాడమని చేయమంటే నేను దీన్ని మోడిఫై చేస్తున్నాను. ఇంకా చాలా వర్క్ ఉంది. ఈ విధంగా మనకి అప్లికేషన్ కరెక్ట్‌గా పనిచేయడానికి అవసరమైన డిజైన్‌ని మనం ఈ విధంగా డిజైన్ చేసుకొని, కరెక్ట్‌గా దీన్ని డిజైన్ చేసుకొని, అప్పుడు ఆహ్, మిగతావన్నీ ఈ అప్లికేషన్ డిజైన్ అయిపోయిన తర్వాత డేటాబేస్‌లోనే వ్యూస్, ప్రొసీజర్స్, ట్రిగ్గర్స్ ఇవన్నీ కూడా మనం తయారు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ తయారు చేసి అప్లికేషన్‌ని బ్యాకప్ తీసుకొని, ఈ మొత్తం క్రియేట్ చేసిన తర్వాత అప్లికేషన్ డేటా ఉంది కాబట్టి, ఒక కాపీ బ్యాకప్ తీసి, ఒక కాపీ సెపరేట్ చేసి, డమ్మీ కాపీ ఒకటి పెట్టుకొని దాని మీద ట్రయల్ రన్ చేయాలి. దాని మీద ట్రయల్ రన్ చేయాలనమాట. అది మనం ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళు చేయాలి. అండ్ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి డైరెక్ట్‌గా తెలియకపోవచ్చు. కరెక్ట్ అనిపించొచ్చు. అందుకని చెప్పేసి వేరే వాళ్ళ చేత రన్ చేయించాలి. ఓకే. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత థర్డ్ పార్టీ అంటే పెద్ద పెద్ద అప్లికేషన్‌లో అయితే వేరే కంపెనీ వాళ్ళు చేస్తారు. వేరే కంపెనీ ఇంకో కంపెనీ వెరిఫై చేస్తది. దాన్ని చార్జ్ చేస్తది ఇంత అని చెప్పేసి. ప్రాబ్లమ్స్ ఏమైనా గుర్తిస్తే. అండ్ అలాగా అండ్ కస్టమర్ కూడా ఇస్తారు. కస్టమర్స్ అంటే డమ్మీ కస్టమర్స్ అంటే ఒక 100 మందో, 1000 మందినో ఇచ్చేసి దీన్ని రన్ చేయమంటారు వాళ్ళ ఎంప్లాయీస్‌తోనే. కస్టమర్స్ రన్ చేసినట్టు అలా చేస్తారు. తర్వాత మనకి బీటా వెర్షన్స్ రిలీజ్ చేస్తారనమాట. రిలీజ్ చేసి లైవ్ రన్ చేస్తారు. బీటా వెర్షన్ మీద లైవ్ రన్ చేస్తారు. బట్ కంపెనీకి చెప్తారు. ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు అని కంపెనీకి చెప్తారనమాట. అది ఒక 6 మంత్స్, 1 ఇయర్ రన్ అయిన తర్వాత చిన్న చిన్న మోడిఫికేషన్ చేసుకుంటూ ఫైనల్ వెర్షన్ రిలీజ్ చేస్తారు. ఓకే. లైవ్ ప్రాజెక్ట్స్ అయితే. లైవ్ ఆల్రెడీ మధ్యలో ఉన్నవి. ఇట్లా మనకి ఆహ్, రియల్ టైమ్‌లో అప్లికేషన్స్ పనిచేస్తుంటాయి. మనం ఇప్పుడు ఈ, ఈ విధమైన డిజైన్ ఇవన్నీ అంటే మనకు ఆల్రెడీ క్రియేట్ చేయటము, మోడిఫై చేయటము, డేటాని ఇన్సర్ట్ ఇవన్నీ వచ్చు మనకు. అదొక ఎత్తయితే ఈ స్ట్రక్చర్ డిజైన్ అనేది ఇంపార్టెంట్. ఇది కస్టమర్‌కి తగ్గట్టు అంటే కస్టమర్‌ని అవసరాలు తెలుసుకొని అంటే కస్టమర్ మీన్స్ మన కస్టమర్ అంటే అంటే క్లయింట్ అంటాం. క్లయింట్ అవసరాలు తెలుసుకొని అతనితో నంబర్ ఆఫ్ టైమ్స్ ఆహ్, డిస్కస్ చేసి డేటాబేస్ డిజైన్ చేసి అప్పుడే ఇంప్లిమెంట్ చేయాలి. నేను చెప్పాను ఆల్రెడీ మీకు. ముందే కరెక్ట్ డిజైన్ చేయకుండా డేటా కొంచెం రన్ అయిన తర్వాత మోడిఫై చేయాలంటే చాలా ఖర్చవుతది. ప్రెజెంట్ ఇదే అప్లికేషన్ ఉంది. నా ముందున్న అప్లికేషన్. ఇది ఫస్ట్ కరెక్ట్ రూల్స్ ప్రకారం దాన్ని డిజైన్ చేయలేదు. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు దాని మధ్యలో మార్చాల్సొస్తే చాలా టైం పడుతుందది. డేటా మొత్తం డ్యామేజ్ కాకుండా కరెక్ట్‌గా చేయాలి అంటే డేటా టైప్స్ మార్చాల్సిన అవసరం వస్తుంది చాలా చోట్ల. ఇలా ఇవన్నీ చేయాల్సొచ్చినప్పుడు మనకు చాలా ఇబ్బందవుతుందనమాట. ఓకే. అట్లా. ఓకే. మనం, మనం గూడా మీరు ఏం చేస్తారంటే మన ప్రాజెక్ట్‌ని మనం అనుకుంటున్నామో ఒక ఆన్‌లైన్ స్టోర్ ఓకే. ఈ-కామర్స్ వెబ్‌సైట్ కోసం లేదా మొబైల్ అప్లికేషన్ కోసం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అది డెస్క్‌టాప్ అప్లికేషన్ కావచ్చు, మొబైల్ అప్లికేషన్ కావచ్చు. ఏదైనా కావచ్చు. డేటాబేస్ మాత్రం ఒకటే ఉంటుంది గుర్తుపెట్టుకోండి. డేటాబేస్ ఒకటే ఉంటుంది. అవి ఓన్లీ ఆహ్, ఫ్రంట్ ఎండ్స్ అవి. ఫ్రంట్ ఎండ్స్. డేటా మాత్రం ఒక చోట నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అమెజానే ఉంది. నీ డెస్క్‌టాప్‌లో వెబ్‌సైట్ ఓపెన్ చేస్తావు. ఓపెన్ చేసి ఒక ఆర్డర్ చేస్తావు. దాన్ని మొబైల్ యాప్‌లో కూడా చూసుకోవచ్చు నువ్వు. మొబైల్ యాప్‌లో కూడా చూసుకోవచ్చు. మొబైల్ యాప్స్ ఓపెన్ చేస్తే నువ్వు డెస్క్‌టాప్‌లో చేసిన ఆర్డర్ నీకు కనిపిస్తుంది. నీ అకౌంట్ లాగిన్ అయితే కనిపిస్తుంది. బట్ అది మొత్తం వెళ్లి ఒకే డేటాబేస్‌లోనే స్టోర్ అవుతుంది. అంటే ఫ్రంట్ ఎండే మారుతుంది. డెస్క్‌టాప్ వెబ్‌సైట్ ఉంటుంది. ఇక్కడేమో మొబైల్ యాప్ ఉంటుంది. ఈ 2 కూడా ఒకే డేటాబేస్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అందుకని చెప్పేసి సేమ్ డేటా అనేది మనకి అక్కడ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంటుంది. ఫ్రంట్ ఎండ్‌లే మారుతుంటాయి.
బ్యాక్ ఎండ్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ డేటా మోడలింగ్ సంబంధించి, ఐ మీన్ డేటా డయాగ్రామ్స్, డయాగ్రామ్స్ సంబంధించి ఇంకోటి ఏంటంటే ఫార్వర్డ్ అండ్ రివర్స్ మీరు చేశారు. ఇంకోటి సింక్రనైజేషన్ అనేది ఉంది. సింక్రనైజేషన్, ఫార్వర్డ్ అండ్ రివర్స్ అనేది ఎప్పుడు వాడతారు, సింక్రనైజ్ ఎప్పుడు వాడతారు అనేది కూడా తెలియాలి. ఫార్వర్డ్ ఎప్పుడు వాడతాం, ఫస్ట్ టైం మనం మోడలింగ్ అంటే డయాగ్రామ్స్ డిజైన్ చేసుకొని దాని డేటాబేస్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఫార్వర్డ్ ఇంజనీరింగ్ ద్వారా డేటాబేస్ క్రియేట్ చేస్తాం. రివర్స్ ఎప్పుడు చేస్తాం, ఆల్రెడీ ఉన్న డేటాబేస్లో డిజైన్ ఏదైనా మార్చాలనుకున్నప్పుడు దాని మళ్ళా కమాండ్ లైన్లో అర్థం కాదు అనుకుంటే డయాగ్రామ్స్ తీసుకెళ్తాం. అప్పుడు రివర్స్ ఇంజనీర్, ఇప్పుడు మనం రివర్స్ ఇంజనీర్ వచ్చాం. ఓకే. ఈ రివర్స్ ఇంజనీర్లో ఇలా డయాగ్రామ్స్ వచ్చిన తర్వాత మనం ఏదైనా మోడిఫికేషన్ చేసి మళ్ళా దాన్ని ఆ మోడిఫికేషన్స్ మెయిన్ డేటాబేస్లో అప్డేట్ అవ్వాలి అంటే దాన్ని ఏం చేయాలి, ఫార్వర్డ్ ఇంజనీర్ చేయాలా, ఏం చేయాలి, సింక్ చేయాల్సి ఉంటుంది. సింక్రనైజేషన్ అంటారు దాన్ని. సింక్రనైజ్ మోడల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సింక్రనైజ్ మోడల్ అనేది యూజ్ చేయాలి. బట్ ఈ సింక్రనైజ్ మోడల్ అనేది ప్రతిసారి పనిచేయదు. అది అంటే ఏ సందర్భాల్లో పనిచేయదంటే ఈ డయాగ్రామ్లో ఉన్న టేబుల్స్, డేటాబేస్లో ఉన్న టేబుల్స్ సేమ్ టేబుల్స్ కాకుండా టేబుల్ కౌంట్ మారినప్పుడు అంటే సింక్రనైజేషన్ టేబుల్ టు టేబులే సింక్రనైజేషన్ అవుతుంది. డేటాబేస్ టు డేటాబేస్, ఆ డేటాబేస్లో కూడా టేబుల్ టు టేబులే సింక్ అవుతుంది. మరి అది ఏం చేస్తుంది సింక్రనైజేషన్ అంటే, కొత్త టేబుల్ని సింక్రనైజేషన్ ద్వారా క్రియేట్ చేయదు, అది ఎర్రర్ వస్తుంది. జెండర్ అనే టేబుల్ ఇక్కడ ఉంది, డేటాబేస్లో కూడా జెండర్ అనే టేబుల్ ఉంది. దీంట్లో ఏదైనా డేటా టైప్స్ మార్చినా, దీంట్లో ఏదైనా కొత్త ఫీల్డ్స్ యాడ్ చేసినా, లేదా రిలేషన్షిప్స్ ఏమైనా మార్చినా అప్పుడే నీకు సింక్ చేస్తుంది. అంతేగాని కొత్త టేబుల్ని క్రియేట్ చేసి ఇక్కడ ఇంకోటి ఎక్స్ట్రా ఇంకో టేబుల్ని క్రియేట్ చేసి నువ్వు సింక్ చేయమంటే చేయదు, అది అక్కడ ఎర్రర్ వస్తుంది. సింక్రనైజేషన్కి వెళ్ళినప్పుడు అది వేరుంది ఇది వేరుంది అంటది. ఈ టేబుల్ని సింక్ చేయాలంటే అక్కడ ఏం కొత్త టేబుల్ ఆ సేమ్ టేబుల్ లేదు అంటది. ఓన్లీ చిన్న చిన్న మోడిఫికేషన్సే సింక్రనైజేషన్ అవుతుంది. మేజర్ మోడిఫికేషన్స్ ఉన్నప్పుడు మళ్ళా ఫార్వర్డ్ ఇంజనీరే వాడాలి. ఓకే. మళ్ళీ ఫార్వర్డ్ ఇంజనీర్ వాడినప్పుడు మళ్ళీ అది టోటల్ రీప్లేస్ అయిపోతుంది. టోటల్ స్ట్రక్చర్ రీప్లేస్ అవుతుంది. ఓకే. నీ ఈ మోడిఫికేషన్లో ఏదైనా డేటా ఇబ్బందికరంగా ఉంటే ఓకే ఆ అప్డేట్ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్తగా ఫారెన్ కీ క్రియేట్ చేసి ఆల్రెడీ డేటా ఉంది డేటాబేస్లో, డయాగ్రామ్స్లో నువ్వు కొత్తగా ఏదైనా ఒక ఫారెన్ కీ ఇచ్చావు, రిఫరెన్స్ టేబుల్కి ఫారెన్ కీ సెట్ చేసావు, రిఫరెన్స్ టేబుల్లో డేటా ఉంది. ఇప్పుడు ఇది అప్డేట్ అవ్వాలి అంటే ఆ డేటా అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అప్పుడే ఫారెన్ కీ క్రియేట్ అవుతుంది, ఫారెన్ కీ పనిచేస్తుంది, లేదంటే పనిచేయదు అనమాట. అలాంటివి అప్డేట్ కావు. డేటా ఉండి ఏదైనా మోడిఫికేషన్ చేసేటప్పుడు అది ఫార్వర్డ్ ఇంజనీర్ కానీ సింక్ కానీ చేసేటప్పుడు ఆ డేటాకి ఏమైనా ప్రాబ్లం వచ్చే పనైనా, ఆ డేటా మ్యాచ్ కాకపోయినా ఇలాంటి సందర్భాల్లో అది ఫెయిల్ అవుతుంది. చేసినట్టు చెప్తుంది కానీ జరగదు అక్కడ. అందుకని అలాంటివి చూసుకోవాలి. ఇవన్నీ మీరు 1-2 సార్లు ప్రాబ్లం ఫేస్ చేస్తేనే మీరు వాటిని గమనించగలుగుతారు. ఓకే. అండ్ డయాగ్రామ్ సంబంధించి రివర్స్ ఇంజనీర్, ఫార్వర్డ్ ఇంజనీర్ అండ్ సింక్రనైజేషన్. సో మైగ్రేషన్ అంటే ఏంటి, ఇక్కడ ఇంకోటి ఉంది, స్కీమా ట్రాన్స్ఫర్. ఒక డేటాబేస్ నుంచి ఇంకో అంటే ఒక చోటు ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రాసెస్ ఉంది. స్కీమా అంటే టోటల్ డేటాబేస్. అండ్ మైగ్రేషన్ అంటే వేరే ఫార్మేట్లో వేరే డేటాబేస్లో ఉన్న డేటాని, అంటే ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాని కానీ, ఎంఎస్ యాక్సెస్ కానీ, ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, అదర్ డేటాబేసెస్లో ఉన్న డేటాని MySQL డేటాబేస్కి నువ్వు మైగ్రేట్ చేయాలనుకుంటే డేటాను ఆ విధంగా నువ్వు మైగ్రేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అని ఉంటుంది. డేటా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అని ఉంటుంది.
ఓకే. ఇవి నీకు స్క్రిప్ట్ రూపంలో ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అవుతాయి. స్క్రిప్ట్ రూపంలో ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అవుతాయి. స్క్రిప్ట్స్ మాత్రమే ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఓకే. డేటాకు సంబంధించి ఈ విధంగా మైగ్రేషన్ విత్ డేటా వస్తాయి. డేటా కూడా వస్తుందన్నమాట. డేటా అనేది మైగ్రేట్ అవుతుంది. ఈ మైగ్రేట్ అయ్యేటప్పుడు అడుగుతదది. కొత్త టేబుల్ క్రియేట్ చేసి డేటాని మైగ్రేట్ చేసుకోవాలా? అండ్ లేదా ఉన్న టేబుల్స్‌లోనే ఆ డేటాని ఇన్సర్ట్ చేయాలా? అనేది అడుగుతది. అది గాని టేబుల్స్ గనుక మ్యాచ్ అయితే సేమ్ టేబుల్‌లోకి డేటాని నువ్వు మైగ్రేట్ చేసుకోవచ్చు. ఇలా. ఓకే. ఇంకా దీంట్లో చాలా ఉంటాయి. చాలా టాపిక్స్ ఉంటాయి. అవన్నీ అడ్మిన్ కిందకొస్తాయి. ఇవి కూడా మనం చెప్పుకున్న కొన్నిటిలో అడ్మిన్ కిందకొస్తాయి. మీకింకా నేను దీనికి సంబంధించి ఇంకా ఏం చెప్పానంటే, మీ యూజర్స్ ఎప్పుడైనా ప్రాబ్లమ్ అయినప్పుడు డేటాబేస్‌లో యూజర్స్ ప్రాబ్లమ్ అయినప్పుడు ఇక మీకు అడ్మినిస్ట్రేషన్ చూపించాను నేను ఇక్కడ. అడ్మినిస్ట్రేషన్‌లో ఇదంతా అడ్మిన్ పార్ట్ ఇదంతా. ఆహ్, అడ్మిన్స్‌కి అవకాశం కల్పించే గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ ఇది. దీంట్లో మీకు యూజర్స్ అండ్ ప్రివిలేజెస్ అని ఉంది. ఇక్కడికొచ్చి యూజర్ పాస్వర్డ్స్ అలాంటివి మీరేమైనా మర్చిపోతే, పాస్వర్డ్స్ అలాంటివేమైనా మీరు మీరు మర్చిపోతే ఇక్కడ యూజర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. యూజర్‌ని ఆ యూజర్‌కి సంబంధించిన లాగిన్ నేమ్ మార్చుకోవచ్చు. ఓకే. అండ్ లిమిటెడ్ టు హోస్ట్ అంటే మొత్తం అన్నిటికి అదేమి రిస్ట్రిక్షన్ పెట్టలేదు మనం ఇక్కడ. పాస్వర్డ్స్‌ని మార్చుకోవచ్చు. లేదా ఏదైనా ఒక యూజర్‌ని టెంపరరీగా బ్లాక్ చేయాలి అంటే ఎక్స్‌పైర్ పాస్వర్డ్ అని పెట్టారంటే ఆ యూజర్ పనిచేయదింకా. పాస్వర్డ్ ఎక్స్‌పైర్ అయిపోతది. పాస్వర్డ్ ఎక్స్‌పైర్ అవుతది. అంటే ఒక అప్లికేషన్ కోసం నంబర్ ఆఫ్ యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. ఒక్కొక్క యూజర్‌కి కొన్ని పర్మిషన్స్ పెడతారు. పర్మిషన్స్ ఏమేం చేయాలి? ఏం చేయకూడదని. కొంతమందికి డేటా రీడ్ చేసే పర్మిషన్సే ఉంటాయి. కొంతమందికి డేటాని అప్‌డేట్ చేసే పర్మిషన్స్ గూడా ఉంటాయి. కొంతమందికి డెలీట్ చేసే పర్మిషన్స్ గూడా ఇస్తారు. కొంతమందికి టేబుల్స్‌ని క్రియేట్ చేసేవి, డేటాబేస్‌ని క్రియేట్ చేసే పర్మిషన్స్ కూడా ఇస్తారనమాట. రకరకాల యూజర్స్ ఉంటారు. నంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఒకే పనికి ఒక 10 యూజర్‌లు అట్లా ఉంటారు. అట్లా మొత్తం ఒక డేటాబేస్‌లోనే ఒక 30, 40 మంది లేదా ఒక 100 మంది యూజర్స్ ఉండొచ్చు. పెద్ద పెద్ద కంపెనీల్లో 100 మంది ఉండొచ్చు, 1000 మంది కూడా ఉండొచ్చు. వాళ్ళలో ఎవరైనా కొత్తగా అంటే రిమూవ్ చేశారు వాళ్ళని టెంపరరీగా బ్లాక్ చేయాలి. అలాంటప్పుడు ఆ యూజర్‌ని బ్లాక్ చేయాలంటే ఎక్స్‌పైర్ పాస్వర్డ్ అన్నామంటే ఆ పాస్వర్డ్ ఎక్స్‌పైర్ అయిపోతుంది. ఆ పాస్వర్డ్‌ని రీసెట్ చేసే అధికారాలు వాళ్ళకివ్వరు. ఓకే. పాస్వర్డ్ రీసెట్‌కి సంబంధించినవి. అవి అడ్మినే చేయాల్సుంటుంది. అడ్మిన్ అంటే ఎవరిక్కడ? రూట్ సూపర్ యూజర్. ఈ సూపర్ యూజర్ ఇంకా కొంతమంది అడ్మిన్‌లు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని అడ్మిన్‌లు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇదంతా కూడా అడ్మిన్ పని. ఇదంతా కూడా ఎవరి పని? అడ్మినిస్ట్రేటర్ పని. ఇవన్నీ గూడా. ఓకే. ఒక డెవలపర్‌కి, ఒక డేటాబేస్ డిజైన్ చేసే వాళ్ళకి యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసి అడ్మిన్ ఇచ్చేస్తాడు. ఆ యూజర్ అకౌంట్‌తో వాళ్ళు కనెక్షన్స్ క్రియేట్ చేసుకొని ఉంటారనమాట. బట్ మీకు తెలియాలి ఇదేం పెద్ద విషయం కాదు కాబట్టి నేనిక్కడ చెప్పాను మీకు. యూజర్ పాస్వర్డ్‌లు మార్చుకోవచ్చు. న్యూ యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ యూజర్ అని చెప్పేసి. న్యూ యూజర్ ఓకే. అకౌంట్ లిమిట్స్ సెట్ చేసుకోవచ్చు. అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఏమేం కమాండ్స్ పనిచేయాలి చూడండి. అన్ని కమాండ్స్ వైస్ ఇక్కడ ఇచ్చారు చూడండి చాలా వరకు. ఏది పని చేయాలి, ఏది పని చేయకూడదో మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఆ యూజర్‌కి ఇలా. ఓకే. ఓకే. ఇది మన ఎస్‌క్యూఎల్, మైఎస్‌క్యూఎల్ మీద చెప్పుకున్నాం. రేపటి నుంచి మనకి మన అప్లికేషన్ అంటే ప్రాజెక్ట్ వర్క్. ఒక కామర్స్ సైట్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ చేద్దాం. రేపటి నుంచి పూర్తి స్థాయిలో అన్ని హంగులతోటి పర్ఫెక్ట్ డిజైన్ చేద్దాం. దీంట్లో మీ పార్టిసిపేషన్ కూడా ఎక్కువుండాలి. ఓకే. ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. ఇప్పటి వరకు మీరు జనరల్ క్వెషన్స్ ఏమైనా అడగాలనుకున్నా అడగొచ్చు. ఓకేనా?